హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి సేవా మందిరం. ఈ రోజు నుంచి రామాయణం మొదలు పెట్టుకుందాము. రామాయణం శ్రీమద్ రామాయణం బాలకాండము శ్రీ వాల్మీకి రామాయణం మొదలు పెట్టుకుందాం. ఈ రోజు నుంచి చతుర్ముఖ వంశ సంజాతుడు సర్వజ్ఞుడు అయిన వాల్మీకి మహాముని మహాపురుషులు ఏది ఆచరించురో ఇతర జనులు కూడా దాన్నే ఆచరించురు. వారు దేన్ని ప్రమాణముగా గ్రహించురో దాన్నే లోకానందరూ ప్రమాణముగా గ్రహించురు. అంటే వ్యాసుడు వాల్మీకి మహర్షి గురించి చెప్పడం అన్నమాట. వాల్మీకి మహర్షి గురించి చెప్పడం. చతుర్ముఖ వంశ సంభూతుడు అంటే బ్రహ్మ వంశానికి చెందినవాడు సర్వజ్ఞుడు అయిన వాల్మీకి మహాముని గురించి చెప్తున్నారు. ఆయన ఏది పాటిస్తారో అదే మనం పాటించాలి. అందుకోసమే మనం ఈ రామాయణాన్ని మనం ఆచరిస్తున్నాం అన్నమాట. లోకులందరూ గురువును ఆశ్రయించి తాపత్రయ విముక్తి పొందిదురుగాక అను అభిప్రాయంతో తాను పరమజ్ఞానియే అయినను నారదుని ఆశ్రయించి తాపత్రయం తొలగించున్నదియు అత్యుత్తమ లక్ష్యమును అగు బ్రహ్మస్వరూపమును తెలుసుకొనెను. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు మామూలుగా. అందుకోసము ఆయన ఆ వాల్మీకి మహర్షి నారద మహాముని అడిగాడు అనమాట. ఏమని అడిగాడు? అందరికి తెలియనట్లు బ్రహ్మ రామాయణ రూపం ప్రచురింపదలిచి అది నిర్విఘ్నముగా పరిసమాప్తి నొందుటకై మొదట మంగళాచరణం చేయుచున్నాడు. గురువు ఉపదేశించిన విషయమును స్మరించుచు గురుస్మరణ చేయుటయే ఇచ్చత మంగళము. తపస్సాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రపంచ వాల్మీకిర్ముని పుంగవం. దీని అర్థం ఏందో తెలుసుకుందాం. తపస్శాలియగు వాల్మీకి తపస్సును వేదాధ్యయమును చేయటందు ఆసక్తి గలవాడు, వాక్కులు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునుల్లో గొప్పవాడు అగు నారదుని ప్రశ్నించను. ఏమని ప్రశ్నించాడు? ఇప్పుడు మనం శ్లోకాలు వద్దు కానీ మామూలు ప్రవచన రూపంలో చెప్పుకున్నాము. తాత్పర్యాలు మాత్రమే చదువుతున్నాను. ఇప్పుడు భూలోక మందలి మంచి గుణములు కలవాడు, గొప్ప పరాక్రమం గలవాడు, ధర్మము తెలిసిన వాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కులు కలవాడు, దృఢమైన సంకల్పము కలవాడు అగు మహాపురుషుడు ఎవరున్నారు? మంచి నడవడి గలవాడు, సర్వ ప్రాణులకు హితమునాచరించువాడు, విద్వాంసుడు, అసాధ్యములైన కార్యములను కూడా సాధించు సామర్థ్యము గలవాడు, చూచువారికి ఎల్లప్పుడూ ఒకే విధముగా ఆనందము కలుగు విధముగా కనబడేవాడు అగు మహాపురుషుడు ఎవరున్నారు? ధైర్యము గలవాడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి గలవాడు, అసూయ లేనివాడు, యుద్ధములో కోపం వచ్చిన ఎవరిని చూచి దేవతలు కూడా భయపడుదురు. నేను ఈ విషయమును వినగోరుచున్నాను. నాకు ఎక్కువగా కుతూహలంగా ఉన్నది. ఓ మహర్షి, ఇటు గుణములు గల మనుషుని గురించి నీకు తెలియటకు అవకాశం ఉన్నది అని ప్రశ్నించాడు. ఏమేమి అడిగాడు ఆయన? వాల్మీకి మహర్షి మంచి గుణములు గలవాడు, పరాక్రమవంతుడు, ధర్మము తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కులు గలవాడు, దృఢమైన సంకల్పం గలవాడు, మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు హితమును ఆచరించువాడు, విద్వాంసుడు, అసాధ్యములైన కార్యములు కూడా సాధించు సామర్థ్యము గలవాడు, చూచువారికి ఎల్లప్పుడూ ఒకే విధముగా ఆనందం కలుగుంచువాడు, ధైర్యము కలవాడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి గలవాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో కోపం వచ్చిన ఎవరిని చూచి దేవతలు కూడా భయపడదురు. ఈ 16 గుణములను కలిపి ఆయన అడిగాడు అనమాట. అంటే ఇటువంటి మనుషులు ఎవరన్నా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు నారద మహాముని అని అడిగారు. దానికి నారద మహాముని చెప్పుచున్నాడు. 3 లోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలు విని సంతసించిన వాడై చెప్పేదను వినుమని పలికి
ఇట్లు చెప్పెను. ఓ వాల్మీకి ముని, నీవు అడిగిన గుణముల అనంతములు సాధారణ మానవుల్లో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని నిశ్చయించి చెప్పెదను, సావధానముగా వినుము. ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాముడు గురించి జనులెల్లరూ వినియున్నారు. ఇతడు నిశ్చితమైన స్వభావం కలవాడు, గొప్ప పరాక్రమం కలవాడు, మంచి కాంతి కలవాడు, ధైర్యము కలవాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు. ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాముడు సాక్షాత్ నారాయణ స్వరూపుడని లోకల చేత నిశ్చయింపబడినాడు. నిర్వికారుడు, అచించమైన శక్తి గలవాడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, నిరతిశయానంద స్వరూపుడు, సమస్త ప్రపంచమును తన వశములో ఉంచుకొని సర్వేశ్వరుడు. ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము కలవాడు, శత్రువులను నశింపజేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి, బాహువులు బలిసినవి, కంఠము శంఖము వలె ఉండును, చెక్కిళ్ళ పై భాగం ఉన్నతముగా ఉండును. అంటే చెక్కిళ్ళ పై భాగం అంటే ఈ బుగ్గలు అనమాట. బుగ్గలు ఎత్తుగా ఉంటాయన్నమాట కొంచెం. ఆ రాముని వక్షస్థలము చాలా విశాలమైనది, ధనస్సు చాలా గొప్పనిది. అతని మూపుల సంధి ఎముకలు పైకి కనపడవు. అతడు కామ క్రోధాది శత్రువులను పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మోకాళ్ళ వరకు వేలాడుచుండును. అంటే ఆజానుబాహుడు అన్నమాట. ఆజానుబాహుడు అంటే ఇక్కడి నుంచి ఈ భుజం దగ్గర నుంచి ఈ చెయ్యి చివరి వరకు మోకాళ్ళ దగ్గరికి తగులుతూ ఉంటాయన్నమాట. ఇటువంటి వాళ్ళని ఆజానుబాహులు అంటారు. అతని శిరస్సు, లలాటము కూడా మంచి లక్షణములతో ఒప్పుచుండును. నడక ఎంతో ఆనందముగా ఉండును, ఎంతో అందముగా ఉండును. ఆ శ్రీరాముని శరీరం చాలా పొట్టిగా గాని చాలా పొడవైనదిగా గాని లేదు. అతని అవయవములన్నీ హెచ్చు తగ్గులు లేక సరిగ్గా విభజించబడి ఉన్నవి. శరీర ఛాయ చాలా చక్కనిది, తేజస్సు చాలా ప్రశంసనీయమైనది. వక్షస్థలం బలిసియుండును, నేత్రములు విశాలములు, అవయముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన శుభలక్షణములన్నీ అతని శరీరం అందు ఉన్నవి. సాముద్రిక శాస్త్రం అంటే అదే నేను చెప్తున్నాను కదా, జాతకాలని, దానికి సంబంధించిన శాస్త్రం అన్నమాట. దాంట్లో మనిషి యొక్క రూప గుణగణాలు చెప్పుంటారు. అటువంటి గుణగణాలని కలిగి ఉన్నాడు రాముడు అని చెప్తున్నారు నారద మహాముని. ఎవరికి? వాల్మీకి మహర్షికి. ఆ శ్రీరాముడు శరణాగత రక్షణాది ధర్మములు బాగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనివాడు, ఆ ప్రజల హితమునకై ఎక్కువ ఆసక్తి చూపును, అన్ని విషయములు తెలిసినవాడు, పరిశుద్ధమైనవాడు, అనగా నిజాయితీ కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, ఆశ్రితులను రక్షించుటకు దీక్ష వహించినవాడు. ఆ శ్రీరాముడు బ్రహ్మతో సమానుడు, అందరినీ మించినవాడు, సర్వలోకములను పోషించువాడు, శత్రువులను నశింపజేయువాడు, సమస్త ప్రపంచమును రక్షించువాడు, ధర్మమును బాగుగా రక్షించువాడు. శ్రీరాముడు తన ధర్మమును చక్కగా పాటించుచు తన వారిని అందరినీ రక్షించుచుండును. వేదాంగముల రహస్యములన్నీ ఈతనికి తెలియను. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణమైనది. అంటే అసాధారణమైనదంటే ఎవ్వరికీ లేదు అని, అంటే అంత పటుత్వం గలవాడు అని చెప్తున్నారు. రాముడు వెనక చెప్పిన వేదాంగములే గాక ధర్మశాస్త్ర, పురాణ, న్యాయ, మీమాంస, సాంఖ్య, వైశేషిక, యోగ శాస్త్రముల అభిప్రాయములను, సిద్ధాంతములను బాగా తెలుసుకునేవాడు. తెలుసుకున్న విషయములను ఎన్నడూనూ మరువడు. లోక వ్యవహారములలో ఇతనికి గల ఉత్తరోత్తర యుక్తుల స్మరణము గొప్పది. సమస్త జనుల యందును ఈతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడా రాముడనిన ప్రాణము. ఎట్టి కష్టకాలమునందైనను ఈతని మనసు కలత చెందదు. వినివారికి ఆనందము కలుగునట్లు సంభాషణ చేయుటయందును, సమయోచితములకు కార్యములు నిర్వహించుటయందును గొప్ప నేర్పు కలవాడు.
నదులను ఎల్లప్పుడూ అనగా 3 కాలములందు సముద్రము చేరున్నట్లుగా సత్పురుషులు ఎల్లవేళలా రాముని వద్దకు వచ్చుచుందురు. ఈతడు ప్రతి ఒక్కరూ దగ్గరకు చేరవలసిన వ్యక్తి, పూజనీయుడు, అందరి విషయము సమగ్రముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లప్పుడూ ఒకే విధముగా జనకముగా ఉండును. కౌసల్యకు ఆనందము వృద్ధి పొందుచు ఆ రాముడే సకల గుణములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రము వంటివాడు, ధైర్యమునందు హిమోత్పర్వతము వంటివాడు. దశరథ మహారాజు ప్రజలకు హితము చేయవలనని కోరికతో సమస్త సద్గుణ సంపన్నుడు, అమాగములకు బల పరాక్రమములు కలవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరుచుండువాడు, తనకు ప్రియతి పాత్రుడగు జ్యేష్ఠ కుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. ఆ దశరథుని రావణులలో ఒకటి అయిన కైకేయి రామాభిషేకమునకు సేకరించిన సాధనా సామాగ్రిని చూచి దశరథుడు పూర్వము తనకు 2 వరములు ఇచ్చి ఉండుచుచే వాటిలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు, 2వ వరముగా భరతుని రాజ్యాభిషక్తునిగా చేయవలెననియు దశరథుని కోరెను. ఆ సత్యవాక్యము పరిపాలించవలెనను కారణముచే దశరథుడు ధర్మపాశముచే బంధింపబడివాడి తన ప్రియపుత్రుడైన రాముని వరములకు పంపెను. అతి పరాక్రమశాలి అయిన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాట మాత్రము చెప్పినంతని దానిని ఆజ్ఞగా గ్రహించి తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. లక్ష్మణుడు రామునికి చాలా ఇష్టమైన తమ్ముడు. అతని యందు సహజమైన ప్రేమ కలవాడు, వినయ సంపన్నుడు. అతడు తన భాతృ స్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. అతడు ఉత్తమ కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడా ఆనందము వృద్ధి పొందెను. జనకుని వంశమునందు పుట్టి రామునికి భార్య అయిన దశరథుని కోడలైన సీత రామునకు చాలా ఇష్టురాలు, ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపజేయుటకై స్ఫురించిన దేవమాయ వలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన మంచి లక్షణములన్నీ ఆమె యందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడా రోహిణి చంద్రుని అనుసరించినట్లు ఆ రామచంద్రుని అనుసరించి వెళ్ళెను. పౌరులను దశరథుడును చాలా దూరం వరకు రామును వెంబడించిరి. ధర్మాత్ముడైన ఆ రాముడు గంగా తీరమునందు శృంగవేరమున పట్టణములో బోయల ప్రభు అయిన గుహుని కలుసుకొనిను. సీతాలక్ష్మణ గుహలతో కలిసి ఆ రాముడు తన సారథి అయిన సోతుని కూడా వెనకు పంపెను. ఆ సీతారామ లక్ష్మణులు ఒక వనము నుండి మరొక వందమునకు చేరుచు గొప్ప నదులను దాటుచు భారద్వాజ మహర్షి ఆదేశ ప్రకారము చిత్రకూట పర్వతము చేరిరి. అచ్చట పర్ణశాల నిర్మించుకుని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? వాల్మీకి మహర్షికి నారదుడు సంక్షిప్తంగా చెప్తున్నాడు. ఇంకా అసలు కథ కాదు ఇది, సంక్షిప్తంగా చెప్తున్నాడు. దాన్ని బట్టి వాల్మీకి మహర్షి మళ్ళీ విడిగా రచిస్తాడనమాట. ఓకేనా? ఆ సీతారామలక్ష్మణుల ముగ్గురు పరస్పరము రక్షించుకొనుచు అరణ్యములో ప్రవేశించి నదులను దాటుచు భారద్వాజాజ్ఞ వలన చిత్రకూట పర్వతములకు వెళ్ళెను. అచ్చట ఒక పర్ణశాల నిర్మించుకుని అయోధ్యలో ఎట్లు సుఖముగా ఉండిరో అట్లే సుఖముగా ఉండిరి. సీతారాములు లక్ష్మీనారాయణుల వలెను సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపులైన ఆ సీతారాములను సేవించుచు లక్ష్మణుడు సామగాన పరాయణుడగు జీవన్ముక్తి వలెను ఆనందముతో ఉండిరి. ఆ రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పేదప దశరథుడు పుత్రశోకముచే పీడితుడై పుత్రుని గూర్చి ఏడుచు స్వర్గస్థుడాయెను. ఆ దశరథుడు మరణించిన పెదప వశిష్ఠాదులు రాజ్యము చేయమని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను తనకు రాజ్యము చేయు సామర్థ్యము లేదనియు
ఉన్నను భరతుని రామునిపై తనకున్న గౌరవం వచ్చే రాజ్యమునకు ఒప్పుకొనలేదు. ఆ రాగద్వేషాదులను జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింపజేసుకున్నట్టుగా అరణ్యమునకు వెళ్ళెను. ఆ భరతుడు వినయముతో సుమహాత్ముడు సత్యవ్రతుడు అగు సోదరుడు అగు రాముని చేరి ప్రార్థించెను. నీవు సమస్త ధర్మములు తెలిసినవాడు, అన్నగారుండగా తమ్ముడు రాజ్యము చేయరాదు అన్న ధర్మము నీకు తెలియంది కాదు. అందుచేత నీవే రాజు కావాలని భరతుడు రామునితో చెప్పును. రాముడు అందరికీ సంతోషము కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుధ్యము మొదలగు సకలాభిష్టములను ఇచ్చును. ఎవరైనా యాచించినంత మాత్రమునే యాచకుడు మనోరథము తీర్చు భాగ్యముకు నాకు అబ్బినది కదా అని సంతోషించును. ఏదైనా కార్యము కోరి కకుత్స వంశం వారి చెప్పినట్లు వారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడూ నిరాశలై వెళ్లరు అని విష్ణు పురాణంలో చెప్పినట్లు ప్రసిద్ధమైన దాన జనిత కీర్తి కలవాడు. ఆశ్రయించిన వారి అభిష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదు స్వభావుడైన రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరింపవాలని దీక్షచే భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యం స్వీకరించుటకు అంగీకరించలేదు. నేను వచ్చినంత వరకు నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకునమని చెప్పి తన పాదుకలు భరతునికిచ్చి రాముడు అతనికి అనేక విధములా బోధించి అయోధ్యకు పంపెను. రాముడు తిరిగి తీసుకుని వెళ్ళవలెనన్న కోరిక తీరిన భరతుడు ఆ రామ పాదుకలనే సేవించుచు రాముడు సుఖముగా తిరిగి రావాలని మనసులో కోరుకొనుచు అయోధ్య సమీపమునున్న నంది గ్రామం అనేది గ్రామములో నివసించి రాజ్యము చేయుచుండెను. భరతుడు వెళ్ళగానే రాముడు అతడు వచ్చుటకే తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగమ భయం వచ్చిపోవచ్చే సర్వాతిశయుడు కాంతి కలవాడై భరతుడు ఎంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞ నుండి చెలింపక కౌసల్య భరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజ్యముగా చేసుకుని తాను మరలా రాజ్యమును అంగీకరించుటకు అవకాశం ఉన్నను రాజ్య భోగములపై ఎంత మాత్రము చాపల్యము చూపక అయోధ్య పౌరులు భరతాదులు మాటి మాటికి చిత్రకూట పర్వతములకు వచ్చుచుందురు అని ఊహించి పిత్రాజ్ఞ పాలనమందు సావధానుడై దండకావనం ప్రవేశించను. పద్మముల వంటి నేత్రములు గల రాముడు దండకారణ్యం ప్రవేశించిన వెంటనే విరాజుడను రాక్షసుని చంపి శరభంగ సుతీక్ష అగస్త్యుని సోదరుని చూచెను. అగస్త్యుడు తనకింద్రుడు ఇచ్చిన ధనస్సును కత్తిని తరగని బాణములు గల అమ్ముల పొదలను తీసుకోమని రామునికి ఇయ్యగా అతడు తనకు తగిన ఆయుధములు దొరికినందులకు చాలా సంతోషించి వానిని గ్రహించెను. ఆ రాముడు శరభంగ మహర్షి వన తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులందరూ అసురులను రాక్షసులను సంహరింపు అని ప్రార్థించుటకి రాముని వద్దకు వచ్చిరి. ఆ రాక్షస నివాసమైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించను. యుద్ధములో రాక్షసులను సంహరించదునని అగ్ని తేజస్కులకు ఆ దండకారణ్య వాసమనులకు మాట ఇచ్చెను. రాముడు ఆ దండకారణ్యములో నివసించుతూ ఆ దండకారణ్యమందు రావణుని సేనానివేశ స్థానముకు జనస్థానమందు వాసము చేయు కామరూపిణియగు శూర్పణఖను రక్కసిని ముక్కు చెవులు కోసి విరూపిణిగా చేసెను. ఆ శూర్పణఖ విరూపతి అయిన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని త్రిశురుని దూషణుని వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమందు సంహరించెను. ఆ దండకారణ్యమందు నివసించినప్పుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసుల్లో 14,000 మందిని సంహరించెను. సరే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఆపుదాము. మళ్ళీ రేపు చూద్దాం నెక్స్ట్ తరువాయి భాగం.